బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఇప్పుడు పూజా హెగ్డే టాపిక్ సంచలనంగా మారింది. ఒక పాన్ ఇండియా స్టార్ అనుమతి లేకుండా తన కార్యాలయంలోకి వచ్చారని, దీంతో తాను చంప పగలగొట్టానంటూ పూజా హెగ్డే కామెంట్స్ చేశారు ఒక ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. కెరీర్ స్టార్టింగ్లో ఈ ఘటన జరిగిందంటూ పూజా హెగ్డే చెప్తున్నారు. పూజా హెగ్డే కామెంట్స్పై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఆ చంప పగలగొట్టుకున్న వ్యక్తి మీ హీరోనే అంటే కాదు, మీ హీరోనే అంటూ ఫ్యాన్స్ మధ్యలో వార్ నడుస్తుంది. ఇంతకీ పూజా హెగ్డే ఏ హీరోను చంప పగలగొట్టారు అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. పూజా హెగ్డే కామెంట్స్ను ఇప్పటి వరకు పూజా హెగ్డే టీం కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఇది కొంతమంది తప్పుడు ప్రచారం అంటూ చెప్తున్నారు. కానీ కొన్ని సోర్సెస్ ప్రకారం పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా ఎవరి వల్లైనా అనే క్వశ్చన్కి సమాధానం చెప్తూ, కెరీర్ స్టార్టింగ్లో ఒక పాన్ ఇండియా సినిమాలో నేను వర్క్ చేశాను. ఆ సమయంలో బ్రేక్ టైంలో ఒక పెద్ద హీరో పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా నా క్యారవాన్లోకి వచ్చాడు, నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు, కొంత నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ టైంలో నేను చంప పగలగొట్టాను ఆ హీరోది. ఆ తర్వాత ఆ సినిమాలో నేను యాక్ట్ చేయనని కూడా చెప్పాను. నా సీన్స్ డూప్తో చేయించుకున్నారు వాళ్ళు అంటూ కూడా పూజా హెగ్డే చెప్పుకొచ్చారట. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నాయి. పూజా హెగ్డే చేసినటువంటి పాన్ ఇండియా సినిమాలు ఏంటి? ఇప్పుడు ఏ హీరో తనతో ఇలా అసభ్యంగా ప్రవర్తించుంటాడు, ఏ హీరో చెంప పగలగొట్టుండొచ్చు పూజా హెగ్డే అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్కి సంబంధించిన హీరోల మధ్యలో ఇది పెద్ద డిస్కషన్ పాయింట్ అయింది. మరికొంతమంది ఏమో ఇదంతా ఏం కాదు, ఏదో సెన్సేషన్ కోసం పూజా హెగ్డే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు, ఇప్పుడు పెద్దగా సినిమాలు కూడా ఏం లేవు, జననాయకం చేస్తున్నారు, ఇప్పుడు ఆ సినిమా డిలే అవ్వడం మనం చూస్తున్నాం, ఇంకా సెన్సార్ సమస్యలు కొన్ని ఉన్నాయి ఆ సినిమాకి. సో ఈ నేపథ్యంలో పూజా హెగ్డేకి సినిమాలు ఏం లేవు, ఏదో సెన్సేషన్ కోసం ఇలాంటి కామెంట్స్ చేశారు, ఇలాంటి ఒక చర్చ బయటకు వచ్చింది అని కొంతమంది చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఏం సినిమాలు చేశారు? తెలుగులో పూజా హెగ్డే చేసినటువంటి సినిమాలు కూడా మనం చూసాం, కొన్ని పాపులర్ మూవీసే ఉన్నాయి. అరవింద్ సమేత చేశారు. తెలుగులో పెద్ద సినిమా అయితే రాధేశ్యామ్ మనం చూసాం. హిందీలో అయితే మోహన్ జోదారో చేశారు హృతిక్ రోషన్తో. ఆ రెండు తప్ప పెద్ద పాన్ ఇండియా సినిమాలు అంటే పూజా హెగ్డేకి ఏం లేవని చెప్పాలి. తెలుగులో కొన్ని సినిమాలు ఉన్నాయి, వాటిల్లో పాన్ ఇండియా సినిమాలు అయితే పెద్దగా లేవు. ముకుంద, దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత వీరరాఘవ, అలా వైకుంఠపురం, అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, రాధేశ్యామ్ ఒకటి పాన్ ఇండియా సినిమా, ఆచార్య, ఇలా ఈ సినిమాలు చేశారు. కానీ ఏ సినిమా హీరో తనతో ఇలా బిహేవ్ చేసి ఉండొచ్చు, ఏ సినిమా టైంలో ఇది జరిగింది? ఆల్రెడీ చాలా వరకు సినిమా చేశాను, కొంత బ్యాలెన్స్ ఉంది షూటింగ్, అది ఆ కొంచెం వాళ్ళు డూప్తో చేశారు అని చెప్పి కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి, డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర, చాలా పెద్ద చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో, చాలా పెద్ద దుమారో రేపుతున్నాయి పూజా హెగ్డే కామెంట్స్. తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు అంటూ తెలుస్తుంది. సో ఏదైనా కన్ఫర్మేషన్ ఉందా? ఎక్కడ మాట్లాడారు, తను కామెంట్స్ చేశారా లేదా, ఈ విషయంలో క్లారిటీ ఏమైనా ఉందా? అండ్ ఏం చర్చ జరుగుతుంది? ఏ హీరో గురించి మాట్లాడి ఉండొచ్చు అనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే హీరోల ఫ్యాన్స్ గొడవ పడుతున్నట్లుగా తెలుస్తుంది ఈ విషయంలో. నందు, హీరోయిన్ పూజా హెగ్డే చెప్పినట్లుగా వచ్చిన వార్త ఏదైతే ఉందో అది పూర్తిగా నిరాధారమైంది అంటూ కూడా పూజా హెగ్డేకి సంబంధించిన టీం సభ్యులు తెలియజేయడం జరిగింది. అసలు పూజా హెగ్డే ఎప్పుడు ఎవరితో ఏ ఇంటర్వ్యూలో ఈ మాటలు మాట్లాడినట్టుగా కూడా ఎక్కడ ఆధారాలు లేవు. అలాగే తను ఇప్పటి వరకు నటించిన తెలుగు సినిమాలు కావచ్చు, ఇతర భాషల సినిమాలు కావచ్చు, ఏ భాషలో నటించినా, ఏ హీరోతో నటించినా కూడా ఎవరితోటి కూడా పూజా హెగ్డేకి విభేదాలు అంటూ లేవు. ఇప్పటి వరకు కూడా తను ఇండస్ట్రీ తోటి చాలా ఫ్రెండ్లీగానే ఉంటది. తనతోటి కూడా ఎవరు అసభ్యంగా ప్రవర్తించినట్లుగా కానీ ఇలాంటి ఆరోపణలు ఇప్పటి వరకు కూడా మచ్చుకు కూడా బయటికి రాలేదనే చెప్పొచ్చు ఖచ్చితంగా. ఈ న్యూస్ ఎలా వచ్చింది అనేది కూడా టీం అయితే ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు ఈ న్యూస్ వైరల్ అవటంతో దీనికి సంబంధించిన న్యూస్ ని నేను పూజా హెగ్డే టీం కి పంపించడం జరిగింది, మేనేజర్ తో మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అలాగే పూజా హెగ్డే కూడా దాన్ని ఫార్వర్డ్ చేసి ఆమె దగ్గర నుంచి కూడా అది నిరాధారమైంది, అసలు అలాంటి సంఘటన జరగలేదు అంటూ కూడా వాళ్ళు క్లియర్ గా తెలియజేయడం జరిగింది. నందు, ఓకే, రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర. బట్ చాలా పెద్ద డిస్కషన్ అయితే నడుస్తుంది కదా సోషల్ మీడియాలో. కొంతమంది ఫ్యాన్స్, హీరోల ఫ్యాన్స్ కూడా మీ హీరో అంటే గొడవ పడుతున్నారంటూ తెలుస్తుంది.
ఇది ఒక వైరల్ అయిపోయింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా తను ఇటు తెలుగు, తమిళ్, హిందీ అన్ని భాషల్లో కూడా చాలా అగ్ర హీరోలతోటి తను యాక్ట్ చేయడం జరిగింది. పాన్ ఇండియా సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సో హీరోల మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ కూడా హీరోల అభిమానుల మధ్య మాత్రం అంత సఖ్యత ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు ఒకరిపై ఒకరు ఇలాంటి గాసిప్స్ రచించుకోవటం, స్ప్రెడ్ చేయటం అనేది కామన్ గా జరుగుతూ ఉంది. ఈ విషయంలో కూడా పూజా హెగ్డే విషయంలో కూడా కొందరు హీరోల అభిమానులు మరొక హీరోలపై ఇలాంటి కామెంట్స్ ని ఫార్వర్డ్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ సంస్కృతిని ఇండస్ట్రీ అందరూ కూడా ఖండిస్తున్నారు. ఇలాంటి సంస్కృతి నుంచి బయటకు రావాలి, దీన్ని ఎవరు ప్రోత్సహించకూడదు అని కూడా సినిమా పరిశ్రమ భావిస్తోంది. నందు. రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ విషయంలో ఆర్టీవీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మా ఆర్టీవీ ప్రతినిధి రవిచంద్ర ఇప్పటికే పూజా హెగ్డే టీంతో కాంటాక్ట్ అయ్యారు. ఇది నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా అబద్ధం అంటూ వాళ్ళు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈవెన్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినట్లుగా తెలుస్తుంది. అసలు ఇదంతా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటూ పూజా హెగ్డే ఎప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయలేదు అంటూ వాళ్ళు చెప్తున్నట్లుగా సమాచారం అందుతుంది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ బయటికి ఇలా చెప్పుకుంటారా ఏంటి, ఖచ్చితంగా ఎక్కడో కామెంట్స్ చేశారు, ఇది ఎక్కడో జరిగింది ఇన్సిడెంట్ అంటూ మరో పెద్ద చర్చ జరిగింది. అండ్ గతంలో కూడా మనం చూసాం, ఒక పాన్ ఇండియా సినిమా సమయంలో హీరోతో కొన్ని విభేదాలు వచ్చాయి అనే వార్త కూడా గతంలో వచ్చింది. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు రివీల్ దట్ నేమ్ ఆఫ్ ది మూవీ ఆర్ నేమ్ ఆఫ్ ది హీరో. కానీ ఒక పెద్ద హీరోతో ఒక సినిమా షూటింగ్ సమయంలో కొన్ని విభేదాలు వచ్చాయి. చాలా రోజులు తను షూటింగ్కి వెళ్ళలేదు అని కూడా కొన్ని గతంలో వార్తలు వచ్చాయి. కాకపోతే పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. కొంచెం ఇంటర్నల్గా కొంత చర్చ అయితే జరిగిన మాట వాస్తవమే. మరి ఇప్పుడు అదే ఇన్సిడెంట్కి సంబంధించి ఇప్పుడు మరొకసారి చర్చ జరుగుతుందా, దానికి కొనసాగింపుగా జరుగుతుందా, లేదంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి చర్చేనా ఇది అనేది ఒక చర్చ. మరోవైపు ఒక పాన్ ఇండియా సినిమా అంటూ ఇప్పుడు వచ్చినటువంటి వార్తల్లో ఉంది. పాన్ ఇండియా సినిమాలు పూజా హెగ్డే చేసింది 2 సినిమాలు, ఒకటి మోహన్జాదారో, 2 రాధేశ్యామ్. హీరోలు ఇద్దరు కూడా కనీసం మనం ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది ఇలాంటి విషయాల్లో. ఖచ్చితంగా అన్డౌటెడ్లీ మనందరం చెప్పొచ్చు, దే బోత్ ఆర్ వెల్ మేనర్డ్. ఇటు హృతిక్ రోషన్ అయినా సరే, ప్రభాస్ అయినా సరే వెల్ మేనర్డ్. వాళ్ళు ఎప్పుడు కూడా అలా ఇబ్బంది పెట్టే మనుషులు కాదు. మరి ఇంకా ఏం పాన్ ఇండియా సినిమా గురించి మాట్లాడుండొచ్చు, అసలు ఏ సినిమా గురించి చర్చ జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలో మరోపక్క హీరో ఫ్యాన్స్ గొడవ పడుతున్నట్లుగా తెలుస్తుంది. వాట్ యూ థింక్ అబౌట్ దిస్? ఇది ఇప్పటికైతే ఇదంతా అబద్ధం అంటూ పూజా హెగ్డే టీమే చెప్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇది కేవలం ఇప్పుడు వచ్చిన వార్తే కాదు, గతంలో కూడా ఇలాంటి రూమర్స్ వచ్చాయి. కొన్ని షూటింగ్స్ సమయంలో కూడా ఇలాంటివి వచ్చాయి. మేబీ నిజమై ఉండొచ్చేమో అని కూడా మరికొంతమంది అంటున్నారు. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.